మచిలీపట్నం NH 65 పక్కన కేవలం 13,000కే గజం. సన్నీ శాండ్స్ గేటెడ్ విలాస్ కేబీపీ డెవలపర్స్. ఎందుకు నియోజకవర్గం పేరెత్తినప్పుడు, లేకపోతే కేసీఆర్ గారి పేరెత్తినప్పుడు, లేకపోతే అచ్చంపేటని పూర్తిగా మార్చగలిగాను, అంత హార్డ్ వర్క్ చేశాను నేను అని చెప్పే క్రమంలో తెలియకుండా మీ కడుపులో బాధ కొంచెం మాటల రూపంలో కూడా బయటకు వస్తుంది. నిజం అది. ఏడ్చిన సందర్భం ఉందా? పార్టీ మారక ముందు ఎన్నిసార్లు ఏడ్చుంటారు? వాస్తవంగా చెప్పండి. పార్టీ మారక ముందు కాదు, పార్టీ మారుతున్నా అనేది మా క్యాడర్తో చెప్పినప్పుడు మీరు విజువల్స్ చూస్తే నేను ప్రామిస్గా చెప్తున్నా, ఈ రోజు కూడా నా దగ్గరకు వచ్చి కన్నీరు పెట్టుకొని పోతుంటే వాళ్ళతో ఎక్కువ చూస్తే నేను కూడా ఎమోషన్ అయిపోతాను. వాళ్ళను సరే భయపడొద్దు, మనం మళ్ళీ పుంజుకుంటాం, మన వెంబడి మన వాళ్ళు మనల్ని నమ్మిన వాళ్ళు, మన నాయకత్వం పైన విశ్వాసం ఉన్న వాళ్ళు మన వెంబడి వస్తాం. మనమే అతిపెద్ద పార్టీగా అచ్చంపేటలో ఉంటాం, నాగర్ కర్నూలు జిల్లాలో ఉంటాం, మహబూబ్నగర్లో ఉంటాం. అంతిమంగా రేపు భవిష్యత్తులో రాష్ట్రంలో దేశంలో ఎగిరేది కాషాయ జెండానే, వికసించేది కమలం పువ్వు అని పంపించడం జరిగింది. నేను నా నియోజకవర్గానికి నా నిర్ణయాన్ని ప్రకటించి మా వాళ్ళ అభిప్రాయాలను సేకరించేటప్పుడు మీరు కనుక వాళ్ళ విజువల్స్ చూసినట్టయితే, వాళ్ళు ప్రసంగిస్తున్నప్పుడు నా తమ్ముళ్ళు, నా చెల్లెళ్ళు, నన్ను నమ్మినటువంటి, నాతో నడిచినటువంటి వాళ్ళు పార్టీ వీడొద్దన్నా అని చెప్పేసి వారు మాట్లాడుతున్నటువంటి మాట సందర్భంగా నేను, నా సతీమణి, మేమే కాదు అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా కన్నీరు పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే మా బంధం ఒక తల్లి పిల్లల బంధం, ఒక అన్నాదమ్ముల బంధం, కుటుంబ సభ్యుల బంధం. కాబట్టి వాళ్ళకి అనిపించింది ఏంటంటే ఇది ఏం జరుగుతుందని. కానీ ఈరోజు చేస్తున్న కుట్ర ఏంటంటే గువ్వల బాలరాజ్ ఇక్కడ పోటీ చేయడంట, గువ్వల బాలరాజ్ రిజర్వేషన్ మారుతుంది కాబట్టి ఇక్కడికి రాడంట. నేను చెప్తా ఉన్నా, అవసరమైతే రాజకీయాల్లో పోటీ చేయకపోయినా పర్వాలేదు, కానీ రిజర్వేషన్ ఏది వచ్చినా పార్టీ ఎవరిని ఆదేశిస్తే వారిని, ఎవరిని నియమిస్తే అక్కడ అచ్చంపేటలో గెలిపించి నా సత్తాను చాటాలనే సంకల్పం అయితే ఇంకా దృఢంగా నేను డెఫినెట్గా ట్రోల్ అవుతుంది ఎలక్షన్స్, నో ప్రాబ్లం, ఐ డోంట్ కేర్ ఆఫ్ ఎనీ ట్రోల్స్ అండ్ ఎనీథింగ్. ఓకే, ఇప్పుడు మీ వైఫ్ అన్నారు కాబట్టి కనిపిస్తున్నారు, మీకన్నా చాలా స్ట్రాంగ్గా వాయిస్ వినిపిస్తారు అనుకుంటా. అవును, ఇప్పుడు బాగా ట్రోల్ అవుతుంది ఆమెది కూడా, ఒక పార్టీ మారక ముందు, పార్టీ మారిన తర్వాత. అవును, కరెక్ట్ అవుతుంది. ఎందుకని దాని కారణాలు ఏందో మీకు కూడా బాగా తెలుసు. ఆ రోజు మేము నికార్స్గా నిలబడ్డాం, ఆ జెండానే వదలము అన్నాం. ఎందుకు వదలము అన్నము అని అంటే ఆ జెండా ప్రజలకు నీడనిస్తుంది అనుకున్నాం. ఆ జెండాకు యొక్క ఎజెండా కేవలం స్వలాభం కోసమే నడుస్తుంది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో అన్నప్పుడు మేము నిర్ణయం తీసుకొని అన్ని సాక్రిఫైస్ చేసి వదిలి అన్ని వ్యాపారము లేదంటే వ్యక్తిగత జీవితాన్ని పక్కన పెట్టి రావడమే ప్రజల జీవితాల్లో వెలుగు నింపడం కోసం. నీడనంటే 10 సంవత్సరాల్లో ఎటువంటి సంక్షేమ పథకాలు ఇవ్వలేదా బీఆర్ఎస్ పార్టీ? తప్పకుండా చేసింది. నేను కొట్లాడి కూడా సాధించుకోవడం జరిగింది. చాలా విషయాలు ఏ నియోజకవర్గంతో పోల్చుకున్నా అద్భుతంగా నేను చేయడం జరిగింది. అచ్చంపేట అంటే ఎవరు గుర్తింపు లేనటువంటి సందర్భంలో అచ్చంపేట అంటే గువ్వల బాలరాజ్ అంటే అచ్చంపేట అనే గుర్తింపు తీసుకురావడానికి కారణం నేను చేసినటువంటి అభివృద్ధి. కానీ నేను అనుకున్నటువంటి ప్రతి సెంటు గుంటకు సాగునీరు అందిస్తా అని చెప్పినటువంటి నా వాగ్దానంలో 60-70 వేల ఎకరాలకు మాత్రమే నేను సాగునీరు అందించడం జరిగింది. ఇంకా దాదాపుగా 90 వేల ఎకరాలకు సాగునీరు అందించడానికి నేను ప్రాజెక్టును మంజూరు చేయించి అధికారుల వెంటబడి ఫాలోఅప్ చేసి సెక్షన్ వరకు కూడా నేను వెళ్ళి వాళ్ళతో ఎక్కడైతే నిర్లక్ష్యం జరిగితే అది అధికారి చిన్నోడైనా పెద్దోడైనా గద్దించి పని చేయిస్తే దాని విషయంలో నా పైన ఒక ముద్ర వేసి కోపం ఎక్కువ, అధికారులను కూడా లెక్క చేయడు, ఐఏఎస్లను కూడా అట్లనే అంటాడు, ఈఎన్సీతో కూడా ఇదే రకంగా మాట్లాడుతున్నాడు. నేను వైఖరిలో మార్పు రాదు అని నా క్యారెక్టర్ను అసాసినేట్ చేసేటువంటి ప్రయత్నం మా లోపల ఉన్నటువంటి మా పెద్దలు చేసినప్పుడు నిజంగా ఆవేదన ఖచ్చితంగా నిజంగానే డెఫినెట్గా ఆగ్రహం అనండి మీరు దాన్ని, నేను అనేది ధర్మాగ్రహం. కొడతారంటే కొంతమంది ధర్మాగ్రహం కోసం కొట్టిన సందర్భాలు ఉన్నాయా? నేను కొట్టినట్టు ఎవరైనా చూయిస్తే, నేను కొట్టింది ఒక శాసనసభ్యుడిని తప్ప ఎక్కడనైనా ఎవరినైనా కొట్టినట్టు చూయిస్తే దేనికైనా సిద్ధం. ఎందుకని మరి మీ ఇంట్లోకి మొబైల్స్ ఎలా ఉండవు అంట, మొబైల్ అక్కడ డిపాజిట్ చేసి రావాలి? చదువుకున్నా కదా కావాలని. మీరు చేసేది మంచి కదా, రికార్డ్ చేస్తే చేసుకోండి, ఏమవుతుంది? నా అటెన్షన్ డైవర్ట్ 100% స్ట్రాటజీ ఉంటుంది కదా. మంచి పని చేసినా అని ఎవడో బయటోడు వచ్చి మా ఇంట్లో కూర్చుంటే నా ఇంటి అంతర్గత అంశాలలో దృష్టికి డిపాజిట్ చేయమని అడగలేదు. మీకు నిజంగా మీ క్యారెక్టర్ ఏదైతే డెఫినెట్గా చెప్పేవాడు. మీ పైన నాకు నమ్మకం ఉంది, మీకు ఎంతో కొంత రెప్యుటేషన్ ఉంది సమాజంలో. రోషన్ అంటే చాలా ఈగర్గా మీ ఇంటర్వ్యూస్ చూస్తూ ఉంటారు, మీ ఎట్లా మోడరేట్ చేస్తారనేది కూడా అందరికి తెలుసు. కాబట్టి మీ పైన నాకు అట్లున్నాయి, అందరిపైన ఒకే అభిప్రాయం ఎట్లుంటుంది. తర్వాత నా అనుమతి తీసుకొని మీరు నా దగ్గరికి వచ్చారు,
వచ్చినప్పుడు మిమ్మల్ని శంకించడము, మీరు వచ్చిన పర్పస్ కూడా నాకు తెలుసు. మేము ఒక పర్పస్లో సమావేశం పెట్టుకున్నా, మేము ఇంట్లో కుటుంబ సభ్యుల్లాగా మాట్లాడుకుంటున్నా, చీడ పురుగులు వచ్చినప్పుడు మేము ఒకవేళ నిజంగా వెళ్ళిపోతే మంచిది, వెళ్ళిపోకుంటే ఫోన్స్ అయితే డిపాజిట్ చేయండి. జరిగినాయి ఏమన్నా అట్లాంటివి చెడుగా చాలా జరిగినాయి కదా. వీడియోస్ తీయటం అంతెందుకు, మీరు ఇప్పుడు చూసిండ్రు కదా బీజేపీ పార్టీలోకి వెళ్తున్నా అని చెప్పేసి రికార్డ్ చేసి పంపించారు. నేను కాంగ్రెస్ లో పార్టీలో కూడా వెళ్ళొచ్చి నాకు అక్కడ నుంచి ఆహ్వానం ఉంది అని సీఎం చెప్పి లాంటి వ్యక్తులు కూడా నాకు మాట్లాడుతున్నారు ఫోన్ చేశారని చెప్పారంట కదా. చెప్పిన అది మళ్ళీ నిజంగా చేశారా? సీఎం స్థాయి కంటే పెద్దోళ్ళు చేసిండ్రు. నాకు పెద్దోళ్ళు అంటే ఇంకెవరు? ఎవరైనా ఉండొచ్చు. రాష్ట్రానికి ఆయనే పెద్ద కదా. రాష్ట్రానికి పెద్ద ఆయన, రాష్ట్రానికి పెద్ద ఎవరు పార్టీని నియమిస్తే అయినోడు. ఓకే. పార్టీ అంటే కేంద్రంలో ఉంటుంది, ఢిల్లీలో ఉంటుంది కాంగ్రెస్ పార్టీకి అధిష్టానం. రాహుల్ గాంధీ అక్కడ నుంచి ఆ స్థాయిని పేరు రివీల్ చేయొద్దు కదా. నేను ఇప్పుడు పాపం ఇప్పటికే వాళ్ళతో మాట్లాడినా, కన్విన్స్ చేసినా, అడిగినా రానప్పుడు వాళ్ళ గురించి మాట్లాడడం అనేది నా సభ్యత కాదు. అది నాకు నమ్మితే నమ్మండి, లేకుంటే నేను మిమ్మల్ని నమ్మించాల్సిన పని లేదు నాకు. అదే దాన్నే ఉంది. నాకు నేను 20 సంవత్సరాల పాటు రాజకీయాల్లో ఉన్నప్పుడు ఇంత మీరు నా దగ్గరికి రావడానికి కూడా ఎంతో కొంత నాకు రెప్యుటేషన్ ఉంది కదా. డెఫినెట్గా ఉంటుంది కదా. కాబట్టి నా రెప్యుటేషన్ బట్టి లేకుంటే ఎమ్మెల్యే నేను అవసరం అని భావించి వారు పిలిచిండ్రు. వారి పేరు బయట పెట్టడం వల్ల మా గ్రూపులకు ఆల్రెడీ గ్రూపులతో తన్నుకు వస్తుంది కాంగ్రెస్ పార్టీ. వాళ్ళ గ్రూపులలో ఇంకో గ్రూపును నాకు నా వెల్విషరు నన్ను నమ్మి మాట్లాడినటువంటి వాళ్ళ పేర్లు బహిర్గతం చేయడం సమంజసం కాదు. అందుకనే రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్ అయినప్పటికీ వద్దనుకున్నారు మీరు. ఎస్, మీరు గ్రూపులు తట్టుకోలేక. గ్రూపులు కాదు. నేను ఇప్పటికి కూడా స్పోర్ట్స్ ఆడతాను. నేను ఫైటర్ని. నేను ఒకవేళ నిలదొక్కోవాలి ఎక్కడైనా అంటే, ఇప్పుడు మీరు చూడండి, నా ఏజ్ 48 years. నేను ఆ ఆటలు వదిలేసింది ఇంటర్మీడియట్ డిగ్రీలో. ఇప్పుడు కూడా నేను క్రికెటే చూసుకుంటే రంజీ ప్లేయర్స్తోన కొన్ని ఇంటర్నేషనల్ గేమ్ టోర్నమెంట్స్ ఆడిన వాళ్ళతో కూడా కలిసి క్రికెట్ ఆడుతుంటాను నేను. ఓకే. అంటే అంత ఫైటింగ్ స్పిరిట్ ఉంటుంది. నేను అంత ఫిట్గా ఉంటాను, మానసికంగా కానీ శారీరకంగా కానీ. ఏది వచ్చినా తట్టుకుంటారు. ఎస్, ఎన్ని ఒడిదుకు ఇప్పుడు తట్టుకుంటలేనా. ఓటమి పాలైన తర్వాత కుంగిపోయినా ఓటమి గురించి పక్కన పెట్టి ప్రజలు కోరుకుంటున్నటువంటి పర్ఫెక్ట్ పాలసీ మేకర్ కావాలంటే ఇంకా నా పరిజ్ఞానాన్ని పెంచుకోవాలని ISB ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో 1 year కోర్స్ చేయడం జరిగింది నేను ఓడిపోయిన తర్వాత. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.